నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ పేరు స్మరిస్తే సకల దురితాలన్నీ దూరమై జీవితం మంగళప్రదంగా కొనసాగుతుందో, ఏ నామాన్ని తలచిందే తడువుగా పాపరాశులన్నీ ధ్వంసమవుతాయో, ఏ రూపాన్ని దర్శిస్తే సకల శ్రేయస్సులు సిద్ధిస్తాయో ఆ పవిత్ర నామమే శివుడు. అలాంటి పరమేశ్వరుడు ఎన్నో నామధేయాలతో మరెన్నో నామాంతరాలతో అలరారుతున్నాడు. ఆ నేపథ్యంలోని సర్వేశ్వర స్వరూపం మల్లేశ్వర స్వామి. కపిల మల్లేశ్వర స్వామిగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవళి మండలం మల్లేశ్వరం గ్రామంలో స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ క్షేత్ర విశేషాలన్నీ నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శివ అంటే మంగళం, భవ అంటే ఉత్తమ జన్మ, శంభో అంటే పాపహరణం, మహాదేవ అంటే కార్యసిద్ధి, ఈశ్వర అంటే అష్టైశ్వర్య ప్రాప్తి. ఇలా శివనామాంతరాలలో ఒక్కో పేరుని స్మరించడం వల్ల ఒక్కో విధమైన ఫలితం సిద్ధిస్తుంది. అదే రీతిలో మల్లేశ్వర నామస్మరణ వల్ల, మల్లేశ్వర స్వామి దర్శనం వల్ల జీవన గమనంలో ఎదురయ్యే వివిధ సమస్యలు నివారణ చెందుతాయి. ఇంతటి విశిష్టమైన మల్లేశ్వర స్వామి లింగాకృతిలో మల్లేశ్వర గ్రామంలో నెలకొని ఉన్నాడు. క్రీస్తు శకం 11-12 శతాబ్దాల మధ్య చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం పురాణ ప్రశస్తిని పొందింది. సురగురు సురవర పూజితలింగం, సురవనపుష్ప సదార్చితలింగం, పరమపదం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం అంటూ లింగమూర్తిని పరిపరి విధాలుగా ఆరాధన చేస్తాం. సృష్టి ఆవిర్భావానికి, సృష్టి మనుగడకు సంకేతం లింగాకృతి. మహాదేవునికి నామధేయాలు ఎన్ని ఉన్నా స్వామి అభివ్యక్తమయ్యే ఆకృతి లింగరూపమే. అలాంటి లింగాకృతిలో మల్లేశ్వరం గ్రామంలో కపిల మల్లేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. పుణ్య గోదావరి నది పశ్చిమ తీర ప్రాంతం గోపాద క్షేత్రంగా సుప్రసిద్ధం. ఈ ప్రాంతంలో సుమారు 12 క్రోసల వ్యాప్తిలో కపిల మహాముని ఆశ్రమం ఉండేదని పురాణాల్లో ప్రస్తావించారు. అలాంటి పరమ పవిత్రమైన పావన స్థలిలో ఈ ఆలయం నెలకొని ఉంది కాబట్టి స్వామిని కపిల మల్లేశ్వర స్వామిగా వ్యవహరిస్తారని విస్తృతంగా ప్రచారంలో ఉన్న అంశం. ఆహ్లాదకర పరిసరాల్లో కొబ్బరి చెట్ల పలకరింతల పులకరింతలతో, పచ్చదనపు సౌకుమార్యంతో, గోదావరి గలగలల సవ్వడుల మధ్య మల్లేశ్వరుని సన్నిధి ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లుతోంది. చాళుక్య రాజైన మల్లపరాజు తన మంత్రి అయిన వెన్నయ్య మాత్యుని సహకారంతో గోదావరి తీరాన ఈ ఆలయాన్ని నిర్మించాడని కథనం. మల్లపరాజు నిర్మించిన ఆలయం కాబట్టి ఈ ఆలయం మల్లేశ్వర ఆలయంగా వినుతికెక్కింది. కపిల మల్లేశ్వర స్వామి ఆలయం ఎన్నో శతాబ్దాల నుంచి వర్ధిల్లుతోంది. ఈ క్షేత్రంలో స్వామి ఆవిష్కారానికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. పశువుల కాపురుల కుటుంబానికి చెందిన ఓ కపిల గోవు అరణ్యంలో ఓ వల్మికం అనగా పుట్టపై అసంకల్పితంగా పాలధారలు కురిపించేది. ఆ దృశ్యాన్ని చూసిన ఆ గోవు యజమాని పుట్టను తవ్వి చూడగా మహాదేవుని తేజోలింగం గోచరమైంది. మల్లెపొదల మధ్య ఉన్న పుట్టలో స్వామి నెలకొని ఉన్నాడు కాబట్టి, కపిలగోవు దారలతో స్వామి దాహార్తి తీరింది కాబట్టి ఇక్కడ వేంచిన స్వామి కపిల మల్లేశ్వరుడిగా ప్రఖ్యాతిగాంచాడని మరో కథనం. పురాణ ప్రశస్తి, లీలా వైభవం, చారిత్రక యశస్సు కలగల్సిన దివ్యక్షేత్రం మల్లేశ్వరం. చాళుక్య రాజులలో విష్ణువర్ధనుడు సుప్రసిద్ధుడు. విష్ణువర్ధనుని సోదరుడు
విజయాదిత్యుని ద్వితీయ కుమారుడైన మల్లపదేవుడు క్రీస్తు శకం 1145 నుండి 1153 సంవత్సరం వరకు చాళుక్య సీమను పరిపాలన చేశాడు. అతని పరిపాలనా కాలంలోనే మల్లేశ్వరంలో స్వామికి ఆలయం నిర్మితమైంది. స్వామివారికి ఎన్నో భూరి విరాళాల్ని ఘనంగా సమర్పించి తన శివభక్తి తత్పరతను మల్లపదేవుడు చాటుకున్నాడు. ఈ మల్లేశ్వరునికి గవిల మల్లేశ్వరుడు, కపిల మూలస్థాన మల్లేశ్వరుడనే నామాంతరాలు కూడా ఉన్నాయి. లయనాథ లింగముచ్యతే ఎవరైతే సృష్టి అంతటినీ తనలో సంలీనం చేసుకుంటుందో అదే లింగాకృతి. శివుని తేజస్సు ఆద్యంతాలు కనుగొనేందుకు బ్రహ్మ విష్ణువులు ఒకరు ఊర్ధ్వలోకాలకు, మరొకరు దిగువలోకాలకు వెళ్లారు. కాని శివుని దివ్య తేజస్సు మొదలు చివరలను తెలుసుకోలేకపోయారు. శివమహిమ అనంతం, ఊహాతీతం. అలాంటి శివమహాదేవుడు మల్లేశ్వరునిగా భక్తి హృదయారవిందునిగా దర్శనమిస్తాడు. నిధీనాం పతయే నమో నమః అంటూ సర్వేశ్వరుణ్ణి కీర్తిస్తారు. సకల నిధులకు అధినాథుడు, అంబికా మనోహరుడు. అలాంటి భవ్య దివ్య నవ్య స్వరూపుడైన మల్లేశ్వరుడు గర్భాలయంలో నేలకు సమాంతరంగా ఉన్న పానవట్టంపై చలువరాతి లోగిల్లో దర్శనమిస్తాడు. నేలకు సమాంతరంగా ఉన్న లింగమూర్తిని దర్శించుకుంటే, పూజించుకుంటే ఫలితం సులభం. భక్తులకు అందుబాటులో ఉండే ఈ లింగాకృతి వల్ల సహజంగానే ఫలితాలు త్వరితంగా సిద్ధిస్తాయని ప్రతీతి. నిష్కల్మష భక్తి విశ్వాసాలకు సులభంగా ప్రసన్నమయ్యే దైవం మల్లేశ్వర స్వామి. పుష్పహారాలు, నానావిధ పరిమళ భరిత కుసుమాలతో మల్లేశ్వరుడు భక్తుల పాలిట మనోహరునిగా గోచరమవుతాడు. చాళుక్య రాజు మల్లపరాజును అనుగ్రహించిన ఈ భక్త సులభుడు ఆద్యంతాలు లేని భోళా శంకరమూర్తి. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన. పుష్పదంతుడు అనే శివభక్తుడు తన శివభక్తి తత్పరతను విశేషంగా వ్యక్తీకరించాడు. ఓ శివ, పరమేశ్వర, సకల సముద్రాలు అనే మహాపాత్రలో కాటుక పర్వతాన్ని ముంచగా నల్లటి సిర ఏర్పడుతుంది. ఆ సిరాలు కల్పవృక్షం కొమ్మని లేఖినిగా మార్చి భూమి అంతటి కాగితంపై సరస్వతీదేవి ఎల్లకాలం రాస్తూనే ఉన్న శివగుణాల పరంపర తరగనిది అని తన భక్తి తత్పరతను చాటుకున్నాడు.
త్రిశూలగాత్రం. మల్లేశ్వరం గ్రామంలోని కపిల మల్లేశ్వర స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలు ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు సమున్నత ప్రతీకలుగా ప్రకటితమవుతున్నాయి. ఈ ఆలయం ఒకప్పుడు శక్తి ఆరాధనకు విస్తృతమైన నెలవుగా భాసిల్లుతుందనటానికి పలు శక్తి రూపాలు ఒకే లోగిలిలో దర్శనమిస్తున్నాయి. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. ఎక్కడ శివ పరమాత్మ ఉంటాడో అక్కడ శక్తిమాత వర్ధిల్లుతుంది. శివశక్తులది విడదీయలేని బంధం. అందుకే ఈ లోగిలిలో పలు శక్తి రూపాలు నెలకొని ఉంటాయి. మల్లేశ్వరుని హృదయేశ్వరిగా కనక దుర్గాంబ వర్ధిల్లుతోంది. సర్వాలంకార భూషితగా భక్తుల పాలిట సులభ ప్రసన్న దైవంగా జగదీశ్వరి పూజలు అందుకుంటోంది. మల్లేశ్వరంలోని కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో శివ పరివార దేవతలతో పాటు వైకుంఠ రామస్వామి సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శంఖు చక్రాలతో రాముడు రామనారాయణునిగా ఈ క్షేత్రములో ప్రకటితమవుతున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోని పలు ఉపాలయాల్లో శివ పరివారమూర్తులు దర్శనమిస్తాయి. శివబాలుడైన కుమారస్వామి, సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో ఉపాలయాల్లో నెలకొని ఉంటారు. సిద్ధి వినాయక స్వామితో పాటు లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగించే లక్ష్మీ గణపతి సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు. విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకై. గ్రహాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి సన్నిధిని, దత్తాత్రేయ మందిరాన్ని భక్తులు దర్శించుకొని పూజాధికాలు నిర్వహిస్తారు. నతాశుభాశునాశకం నమామితం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. వైకుంఠం నుంచి భక్తుల కోసం రామావతారంలో దిగివచ్చిన రూపంలో, భద్రాచలంలో భద్రుణ్ణి అనుగ్రహించిన స్వరూపంలో వైకుంఠ రామస్వామి గోచరమవుతాడు. వైకుంఠ నారాయణునిగా, రామనారాయణునిగా భాసిల్లే వైకుంఠ రామస్వామి చెంత సీతాదేవి విగ్రహం లేకపోవడం ఇక్కడ మరో ప్రత్యేకత. మహాశివరాత్రి పర్వదినం ఈ క్షేత్రంలో వైభవంగా కొనసాగుతుంది. మొత్తం మీద మల్లేశ్వరంలోని కపిల మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి తాడేపల్లిగూడెం, తణుకు, పెరవలి మీదుగా మల్లేశ్వరానికి చేరుకోవచ్చు. శివుడంటే సంరక్షకుడు, క్షేమంకరుడు. దేవతలకు అమృతాన్ని ఇవ్వటానికి కాలకూట విషాన్ని మింగి విశ్వరక్షణ చేసిన విశ్వనాథుడు. అలాంటి విశ్వరక్షకుడైన మల్లేశ్వరుడు మనల్ని సదా అనుగ్రహిస్తాడు. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.